నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. కొన్ని పాత్రలు సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలాంటి పాత్రే టిల్లు. అలాగే ఆ పాత్రతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు. టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్ధు పేరు యూత్ కు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఈ విజయాల తర్వాత సిద్ధు తర్వాత సినిమా ఏంటన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మళ్ళీ అదే తరహా కామెడీ చేస్తాడా లేక కొత్త దారిలో వెళ్తాడా అనే ప్రశ్నలకు ఫిబ్రవరిలోనే సమాధానం వచ్చింది. ఆడలలో సిద్ధు కొత్త సినిమా జాక్ ను అధికారికంగా ప్రకటించారు. జాక్ అనే టైటిల్ చూస్తేనే ఇది సీరియస్ సినిమా కాదని అర్థమవుతుంది. ఈ సినిమాకు బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, కామెడీ, ఎమోషన్ ను బాగా చూపగల దర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై యూత్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫిబ్రవరిలో విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి బస్ ని క్రియేట్ చేశాయి. సిద్ధు లుక్ టిల్లు తరహాలో పూర్తిగా లేకపోయినా అతని ఎనర్జీ మాత్రం అలాగే కనిపించింది. ఈ సినిమాలో యూత్ ఆలోచనలు, ఆశలు, అయోమయాలు, ఫన్ అన్ని కలిసి ఉంటాయనే టాక్ కూడా వచ్చింది. టిల్లు తర్వాత అదే ఫార్ములాతో సేఫ్ హిట్ కొట్టే అవకాశం ఉన్నా సిద్ధు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. కొత్త టోన్తో, కొత్త క్యారెక్టర్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇది టిల్లు 3 కాదు, ఇది సిద్ధు నెక్స్ట్ స్టెప్ అనే మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ఇండస్ట్రీలో కూడా సిద్ధుపై స్పష్టత వచ్చింది. టిల్లు అతన్ని స్టార్ చేశాడు, కానీ ఆ పాత్రలోనే ఇరుక్కోలేదు. అదే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం. డైలాగ్స్, స్టైల్, మ్యాజిక్ సిద్ధు సినిమాలో ఎప్పుడు ముఖ్యమైనవి. జాక్ లో కూడా ఈ అంశాలు బలంగా ఉంటాయని అంచనా. ఫిబ్రవరి అనౌన్స్మెంట్ తో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు మ్యాజిక్ ని కాపీ చేయడం లేదు, దాన్ని మరింతగా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాడని అందరికీ అర్థమైంది. యూత్ హీరోగా అతడి ప్రయాణం ఇప్పుడే నిజంగా మొదలైనట్లు కనిపిస్తోంది. టిల్లు గుర్తుండిపోతాడు, కానీ జాక్ సిద్ధును ఇంకో స్థాయికి తీసుకెళ్తాడా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు యూత్ అంతా ఎదురు చూస్తోంది. అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ 30 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా 8-9 కోట్లలోపే కలెక్షన్లు మాత్రమే రాబట్టి నిర్మాతకు భారీగా నష్టాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో బయ్యర్లు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆపై ఓటీటీకి సైతం వచ్చిన ఈ జాక్ చిత్రం భారీగా విమర్శలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో హీరో సిద్ధు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జాక్ సినిమాకు సిద్ధు 8 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ఇక అందులోంచి 4 కోట్ల రూపాయలు నిర్మాతకు తిరిగిచ్చాడు. సిద్ధు తాను తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి సగం ఇచ్చి పెద్ద మనసుని చాటుకున్నాడు.